హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిల్లు. ఈరోజు వచ్చేసి బయట బండి పైన దొరికేలాగా పర్ఫెక్ట్ పునుగులని ఇంకా దానికి బెస్ట్ కాంబినేషన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది వచ్చేసి టమాటా చట్నీ అండి. ఇది పునుగులకి చాలా బాగుంటుంది. మీరు మైదా పునుగులైనా సరే, ఇడ్లీ పిండి పునుగులైనా సరే, దోశ పిండి పునుగులైనా సరే, ఈ చట్నీ కాంబినేషన్లో పునుగులని ఒకసారి ట్రై చేశారు అంటే ఇంకెప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి అండ్ అంతే సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. అండ్ పునుగులను కూడా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ కంప్లీట్గా బండి స్టైల్లో పునుగులని ఇంకా చట్నీని చూపిస్తున్నాను. ఈ ఈ పునుగులు ఇంకా చట్నీ ఒక్కసారి ఈ కాంబినేషన్లో తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అండ్ పునుగులు కూడా మెత్తగా భలే టేస్టీగా ఉంటాయి. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు వరకు మైదా తీసుకున్నాను. దానికోసం అరకప్పు వరకు, ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పు వరకు మైదాని, అలాగే అందులోనే ఇంకో 1/2 కప్పు వాటర్ని వేసేసుకొని ఈ పిండిలో వేసేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. మనకి పిండి అనేది ఇలా అయినప్పుడు చేతితో కలుపుకోండి. ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పిండిని బాగా బీట్ చేస్తాం కాబట్టి మనకు అప్పుడు పిండి అనేది కొంచెం లూజ్ అయిపోయి పర్ఫెక్ట్గా మనకి పునుగులు వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటే మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది పిండి. అలా మనం ఎంత ఎక్కువగా బీట్ చేస్తే మనకి పునుగులు అనేవి అంత సాఫ్ట్గా అంత ఈజీగా వచ్చేస్తాయి, ఎక్కువ శ్రమ లేకుండా. ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక 4 మీడియం సైజు టమాటాలని, ఒక 3 ఇక్కడ కారం మిర్చిని తీసుకున్నాను. మీకు కారం లేకపోతే ఇంకా 2 ఎక్కువగా తీసుకోవచ్చు. ఇందులోనే 1.5 గ్లాసుల వరకు వాటర్ పోసేసి ఒక 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరదాకా కుక్కర్లో మగ్గనిచ్చుకోండి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా అనేది బాగా కుక్ అయి ఉంటుంది. మీరు ఇలా నార్మల్గా అయినా కూడా వాటర్ వేసి గిన్నెలో ఉడికించుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది. మనకి ఇలా పొట్టు అనేది ఈజీగా వచ్చేసేయాలి. ఇలా పొట్టంతా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఈ ఉడికించిన టమాటాలను, పచ్చిమిరపకాయలను, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 4 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసి వీలైనంత మెత్తటి ప్యూరీలాగా పట్టేసుకోండి మిక్సీలో. అప్పుడే మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. మీకు ఒకవేళ చట్నీ అనేది కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మనం ఉడికించిన వాటర్ వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని మనకు ఆల్రెడీ ఇక్కడ నాని ఉన్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు నానితే మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి. లేదు మనకి అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు పెరుగుని ఫుల్ క్వాంటిటీతో తీసుకోవచ్చు. అంటే 1 కప్పు మైదాకి 1 కప్పు పెరుగు తీసుకోండి, అప్పుడు తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టేసి మీడియం హీట్లో ఆయిల్ అనేది మరగనివ్వాలి. అప్పుడే మనకి పునుగులు అనేది కరెక్ట్గా వస్తాయి. అలా మీడియం హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా ఇలా పునుగుల్లా వేసుకుంటూ వీలైనన్ని మనకు ఆయిల్లో ఎంత సరిపోతే అంతవరకు ఇలా పునుగులు వేసేసుకోండి. ఇలా అన్ని పునుగుల్ని ఒక్కొక్కటిగా వేసుకొని చూసారు కదా, నేను ఇక్కడ బొటనవేళ్ళ మధ్యలో నుండి ఏం రాలేదండి. నార్మల్గా వేసినా కూడా మనకి పునుగులు అనేది కరెక్ట్గా డ్రాప్ అవుతున్నాయి. కొలతతో తీసుకుంటే మనకి పిండి అనేది మనకి పునుగులు వేయడం అనేది చాలా ఈజీగా వస్తుంది. కొందరికి పునుగులు సరిగా రావట్లేదు అనే కంప్లైంట్ కూడా ఉంటుంది. అలా కాకుండా మనం పిండి తీసుకునేటప్పుడు కలిపే దగ్గరనే ఉంటుంది. ఇలా ఈ పునుగులని ఒక 5-6 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాకా బాగా ఫ్రై చేసుకోండి.
మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ హీట్ ఎక్కువగా ఉంది అంటే మనకి పునుగులు బయట మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిగిలిన పిండిని కూడా అలాగే పునుగుల్లా చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా పునుగులన్నీ చేసుకొని ఇప్పుడు దీనికి కాంబినేషన్లో టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే 100కి 100 మార్కులు పడతాయి. మీకు బెస్ట్ స్నాక్స్ అనే చెప్పొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, నేను ఇక్కడ చుంచి కూడా చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతే టేస్టీ కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే గుమగుమలాడే వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు గుమగుమ.